ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితము సాతానుకే కన్ను కుట్టేలా ఉండాలండి. సంఘాలు ఈరోజు సాతానే బిత్తరపోవాలి. అసలు అబ్బా నేను ఎంత డిస్టర్బ్ చేసినా కూడా అసలు నేను వీళ్ళని ఏం చేయలేకపోతున్నానని సాతానే ఉవ్విళ్ళు రుచుకోవాలి అసలు. కానీ అలా ఉన్నాయండి ఈరోజు. సాతాను కన్నుకుట్టేలా ఉన్నాయి ఆ సంఘాలు ఈరోజు. బాగా గమనించాలి. మా సంఘం మంచిగా ఉందండి, గొప్పగా ఉందని చెప్పుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నావో చూడని ఏమండి అది గమనించింది. మా సంఘం గొప్పగా ఉంది, అసలు మా సంఘమే పరలోకానికి ఎత్తబడేదని చాలా సంఘాలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎత్తబడే గుంపులో మా సంఘం ఉంటుందని. కానీ అది ఏం చేసిందంటే ఏమండి అంతర కలహాలు సృష్టించిందండి బాబా. ఆ సీక్రెట్ ఎవరికి తెలియట్లేదు. సంఘంలోనే విశ్వాసుల మధ్య అంతర కలహాలు సృష్టించింది. వాడు రూట్ మనకు అర్థం కాక ఏమండి ఇంటర్నల్గా మనమే కొట్టుకు చచ్చిపోతామండి బాబా. అది క్రియేట్ చేసిన తర్వాత మనకు తెలియకుండానే మనం సంఘ విశ్వాసులు కొట్టుకుంటాం చూసారా. అది సాతాను యొక్క తత్వమే. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఏ సంఘంలో ఇంటర్నల్ ప్రాబ్లం లేదో మీకు చెప్పండి. ఇప్పుడు ఇంటర్నల్గా మనమే కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చుద్ది చూసానండి. అదే అపవాది ఈరోజు ఎంటర్ అయిపోయింది. ఎందుకు ఈ ముగ్గురు దైవాలు లేవన్న సంగతి అర్థమైపోయింది అపవాదికి అర్థమైపోయింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోకంలో ఎవరికి లోబడాల్సినది అవసరం లేదండి. మెయిన్ నువ్వు లోబడాల్సింది దేవుడికి. ఆ తర్వాత ఎవరికైనా, ఆ తర్వాతే తల్లిదండ్రులకైనా, ఆ తర్వాతే ఇంకెవరికైనా ఎనీబడి ఎవరికైనా కూడా. కానీ ఫస్ట్ నువ్వు లోబడాల్సింది ఎవరికి? మొదట నా నీతిని రాజ్యమును వెతకడి. ఇక్కడేమంటున్నాడు? దేవునికి లోబడి ఉండడి. వింటానికి కష్టమే కదండి. ఏమండి ఈ మాట వినడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. మరి ఆయన లేకపోతే నీకు ఊపిరెట్టు వచ్చిందో మరి. ఏమండి దేవుడికి లోబడి మరి మిగతా మరి పెద్దలకు లోబడి ఉంది, తల్లిదండ్రులకు లోబడి ఉంది, మరి ఉన్నాయి కాదంటలా. అసలు దేవుడు ఊపిరి దయచేయకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అర్థమవుతుంది కదండి మీ పాయింట్. దేవునికి లోబడి ఉండుడి. నెక్స్ట్ అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎవరు ఎదిరించగలడు? బయటకు వచ్చింది పాయింట్. అపవాదిని ఎవరు ఎదిరించగలడు? దేవునికి లోబడ్డవాడే అపవాదిని ఎదిరిస్తాడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్నది చూడండి. దేవునికి లోబడలేదా అపవాదిని నువ్వు ఎదిరించలేవు. అపవాదిని ఎదిరించలేదా అపవాది నీలో పారిపోకుండా నీలో తెష్టేస్తాడని అర్థం. అంటే ఎదిరించలేకపోతే దేవుడు ఆత్మీయ జీవితం అసలు నేను వీళ్ళని ఏం చేయలేదు. వాడు పారిపోయేటట్టు చేస్తున్నాం. మా సంఘం మంచిగా ఉందండి, చెప్తుంటారు, కానీ ఏం చేస్తున్నావు కానీ ఏమండి అది గమనించింది. మా సంఘం ఎత్తబడే గుంపులో మా సంఘం పెళ్లి. కానీ అది ఏం చేసిందంటే ఏమండి అంతర్కలహాలు సృష్టించిందండి. ఆ సీక్రెట్ ఎవరికి తెలియట్లేదు. సంఘంలోనే విశ్వాసుల మధ్య అంతర్కలహాలు సృష్టించింది. మనకు అర్థం కాక ఏమండి ఇంటర్నల్ గా మనమే కొట్టు కొట్టుకుంటాం చూసారా. అది సమాధానాన్ని వెతకండి, ఈరోజు క్రైస్తవ సంఘంలో పైకి మాటల్లో చెబుతున్నాము కానీ క్రియలలో ఎవరు పరిపూర్ణకునే పరిస్థితి తీసుకొచ్చుద్ది. వెంటనే అపవాదికి అర్థమైపోయింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం కాపాడుకోవాలి. 4వ అధ్యాయం చదువుకుందాం. అధికారాలను కాపాడుకుంటున్నాం కాబట్టి అన్నిటిని కాపాడుకుంటున్నామండి బాబు. లాస్ట్కి తల మీదకి ఎవరికి లోపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ లోపడాల్సిన దేవుడికి అన్నిటినీ కాపాడుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకెవరికైనా ఎవరికైనా కూడా ఫస్ట్ నువ్వు లోపడాల్సిన
రెడీగా ఉంటాం. మొదట నా నీతిని రాజ్యమును ఇక్కడ ఆటోమేటిక్ గా ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నాం కష్టమే కదా గమనించండి. విన్న వెంటనే చాలా చెప్పాను మీరు సదస్సులు అంటే మరి ఆయన లేకపోతే నీకు బాగా వచ్చిందో మరి అంటే మరి ఉన్నాయి కాదంట స్కానింగ్ చేస్తే చూడండి. మత్తయి సువార్త 12 సమాధానాలు లోబడి ఉండుడి. మత్తయి సువార్త 12 అధ్యాయం అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మీ 44 వచ్చిన చదువుకున్నాం. అపవిత్రాత్మ తెలుసు కదా మీకు, అధ్యయనం అపవిత్రాత్మ ఒక మనుష్యుని అది విశ్రాంతి వెతుకుతూ నీళ్ళు లేని చోట్ల తిరుగుచుండేను. అపవాదిని ఎదిరించలేదా? అపవాది నీళ్ళు నీళ్ళు తెష్టేస్తాడని విశ్రాంతి నీళ్ళు అది ఊడ్చి అమర్చినట్టు చూసి తనకంటే చెడ్డదైన ఉందా అండి? ఎవడికి తెలియట్లే ఈ సీక్రెట్. వాడు చేస్తున్నామా దెయ్యం పడితే అందరూ మాత్రం 70 సంవత్సరాలు వచ్చినా కూడా యేసు దగ్గరకు వచ్చి ప్రవేశించి అక్కడనే కాపురం ఎవరు కాపురం ఉండాలి? ఏడుతున్నారండి. దేవుడికి లోబడకపోతే ఏమండి వాడు పారిపోతూనే ఉండిపోతాడు. మనలోనికి వచ్చేటట్టు చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకడు ఉంటున్నాడా? 7 ఉన్నాడు. 3 దైవాలను మనలోనికి రానేటట్టు చేయకపోతే ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు. సీక్రెట్ ఎవరికి తెలియట్లేదు. మనుషుని కనబడి సంఘాలు బాప్తిజం తీసుకో ముందు కన్నా ఇక్కడ వాక్యం అంటే విన్న వెంటనే 43 ఏం మాట్లాడుతున్నాడంటే మనుషుని బయట తిరుగుతుందట. విశ్రాంతి లాస్ట్ కి తల మీద వెతుకుచ్చు నీరు లేని చోట తిరుగుతుందంట. ఎక్కడైనా నీరు లేని చోట తిరుగుతుంది. రాలేదని ఎందుకంటే కాపాడుకోవాలి. వాక్యం ఉంటే కాపాడుకోకపోతే ఆటోమేటిక్ ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నామని తిరుగుచుండేను. కూర్చుంది. నేను కూర్చున్నటువంటి నా ఇంటికి తనకంటే సమాధానాలు ఆ 7 ఫ్రెండ్స్ ఇంకా మరీ డేంజర్ గా ఉన్నారండి. మత్తయి సువార్త 12 చెడ్డదైన ఏదో రకంగా నిన్ను మత్తయి సువార్త 12 బట్టి బాగా చూడాలి. చాలా జాగ్రత్తగా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే 43 దాని ఏజెంట్ ఒక మనుష్యుని అది విశ్రాంతి మెల్లగా సైడ్ అయిపోతాం. సైడ్ ఆహ్వానించిన తర్వాత అది విశ్రాంతి దొరకనందున చూసి వెళ్ళి అవి దానిలోనికి మరో చోటికి ఇంకెవడో దొరుకుతాడేమో అని చెప్పి వెతుకుతాడు. వెతికేటప్పుడు అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, సహోదరుడికి దూరం అయిపోయాను, దేవుడు వాక్యంతో
నింపుకున్నావు అనుకో, అది తిరిగి వచ్చినప్పుడు చూస్తే వాక్యం నీలో ఉంటే అక్కడనే కాపురం ఉండును, అక్కడనే కాపురం ఉండును, అక్కడనే కాపురం ఉండును. ఎవరు కాపురం ఉండాలి? ఏదో బాగానే ఉంది, చర్చికి వెళ్ళే పని లేదు, చక్కగా వాక్యం చదువుకునే పని లేదు, గంటల వాక్యం వినాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉన్నాం కదా, ఇంకేం కావాలని చెప్పి నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకున్నావా? అది తిరిగి 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 మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా దేవుడు మాట వినే పరిస్థితులు ఎవరున్నారు మీరు చెప్పండి? ఆ సీక్రెట్ ఎవరికి దయచేసి ఎవరికి తెలియట్లేదు. 45 వచ్చింది, 45 వచ్చింది. అది 7 ఉండటం చేత వాక్యంతో మనుషుని కడబడి నింపుకోలేకోకుండా మనుషుని కడబడి స్థితి, మొదటి స్థితి కంటే వాడు తీసుకున్న తర్వాత స్థితి కన్నా చెడ్డదైపోతాడ. మొదటి స్థితి చెడ్డదైపోతాడు. ఎందుకంటే ఎందుకంటే బైబుల్ ఇంకా అంతకుముందు ఆత్మ పట్టి ఒక బయట హృదయాన్ని తిరిగి వచ్చేసరికి చోట్ల తిరుగుతుందట. ఎక్కడైనా చోట్ల అంటే ఎవరు అది నీ దగ్గరికి ఉంటది. మనం ప్రార్థన మానేసినాక ఎందుకంటే దెయ్యాలు పట్టినారా ఆయన నేను అర్థమవుతుందండి. నేను లేని చోట వాడు తిరుగుతున్నాడు. నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుని చూడండి ఎవడున్నాడు అని చెప్పి వచ్చినటువంటి నా ఇంటికి తనకంటే చెడ్డదైనా తనకంటే సంఘంలో చేరిపోవాలి. ఆ 7 చేస్తే నీ దగ్గరకు రాదంటే చెడ్డది తిరిగి 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 విడిచి వచ్చిన ఇంటికి సైడ్కి ఏమండి దేవుని ప్రేమను బట్టి ఏంటంటే వచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే మెల్లగా సైడ్ లో అవుతుంది. దాని ఏజెంట్ కొంచెం ప్రార్థనలు మారేస్తావు, సైడ్కి ఆహ్వానించిన తర్వాత అది 7 మనోడే కదా అని మెల్లగా వచ్చిందంటే పక్కన పెట్టుకుని పాపంతో వెతుకుతూ ఉంటది. ఆ వెతికేటప్పుడు ఎవరు కోసం వెతికేటప్పుడు నేను సంఘానికి దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, తిరిగి వచ్చినప్పుడు చూస్తే వాక్యం సంఘం మానేస్తాను. 7 దయ్యాలు పెడితే 45 వచ్చిన చూడండి. ఇప్పుడు 45 వచ్చిన 7 దయ్యాలు పెడితే నీ పరిస్థితి ఎట్లా ఉంటదంటే హ్యాపీగా రెస్ట్ తీసుకున్నా అది తిరిగి 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 ప్రార్థనలకి ఇంకేమంటావు? వాక్యం ఏమంటావు? రీఛార్జ్ చేశానుగా వేసుకొచ్చే టయానికి మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నింపుకోలేకోకుండా చాలండి. సమాజంగా కూడుకుంటే ఎందుకు చెప్పింది బైబిల్? వేరే ఇంకే పనులు లేవు, ఆలోచించాలి. చక్కగా లోకము ఎందుకంటే అందుచేత మనుషుని పరిస్థితి మొదటి చూసారా? చేసినప్పుడు విశ్రాంతి తెలియడానికి వెళ్ళిపోయినప్పుడు వాక్యంతో నింపాలి హృదయాన్ని. తిరిగి వచ్చేసరికి ఎవరిని ఇదే తేడా, ఇదే వాక్యమే గొప్పదన్నావు, కోల్పోయిన పరిశుద్ధాత్మని బెటర్ గా ఉంటావు నువ్వు. అదే నీ దగ్గరికి వచ్చినా కష్టం వచ్చినా ఎవరు చూడకూడదు. ఒక్కసారి అర్థమైపోవాలి. ప్రార్థనలకు ఎందుకు అర్థమైపోయిన తర్వాత ఇక రోజు వినాల్సిన అవసరం లేదంటే గ్యాప్ ఇచ్చాడు నీకు. ఫస్ట్ రుచి చూసి టైంలో అమ్మో నేను సంఘంలో చేరిపోవాలి అని దొంగడు అనుకోడు. వాక్యాన్ని హృదయంలో స్వీకరించేస్తే నీ దగ్గర రాడు దయ్యాలు కానీ
క్రీస్తు మంచివాడని అందరితో అంటూ ఉంటారు కానీ క్రైస్తవులు చెడ్డవారిని ఎందుకంటారు మీరు చెప్పండి. మంచివాడే కానీ క్రైస్తవులు మంచివాడు కాదు. బయట వాళ్ళు ఎందుకు అంటున్నాం? మాత్రం మంచితనానికి మారు పేరు అని చెప్పి అనిల్ మాట్లాడుతున్నారు. కానీ ఆయన పేరు చెప్పుకున్నటువంటి క్రైస్తవులేనండి బాబు గమనించండి. ఇంటి దయ్యాలు పెట్టినట్టు ఎలాగా మాట్లాడతారు. దొంగోడుకు డోరు తీస్తున్నాం. అనుచరులు మంచోడు విడిచి వచ్చినటువంటి నా ఇంటికి అంటున్నాడు. నా ఇంటికి అంటే యేసు ప్రభుని ఆహ్వానించాలి. వచ్చిందంటే ఇక పాపం అసలు తీస్తే దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసో పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక. ఒక దయ్యం పడితేనే సంఘానికి వ్యతిరేకంగా ఉన్నావు. ఒక దయ్యం పడితేనే సంఘానికి వ్యతిరేకంగా ఉన్నావు. మరి 7 దయ్యాలు పడితే రెండో పత్రిక 2వ అధ్యాయం నీలో ఉన్న దయ్యం పడితే నువ్వు సంఘం మానేస్తావు. 7 దయ్యాలు పడితే 45 వచనం 7 దయ్యాలు పడితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? 45వ వచనం. అందుచేత గమనించాలి. గమనించినప్పుడు తొందరగా రిలీజ్ అయితే బెటర్. కుక్క తన వాంతికి తిరిగి ఏమర్థమవుతుందండి? బైబిల్ అలా చెప్పలేదు. సంఘ సహవాసం గురించి వాంతు చేసిన తర్వాత వెళ్ళిపోతే సమాజంగా మళ్ళీ తిన్నుద్దా మీరు చెప్పాలి. ఆలోచించాలి ఇవన్నీ. 45 భోజనంగా తింటది. అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతాడండి. ఒక స్థితి జీవితాన్ని వదిలే స్థితి కన్నా భయంకరంగా జీవితాన్ని ఎదగాల్సినటువంటి వాంతికి వెళ్ళినప్పుడు ఎలా తిరిగి తింటుందో పాత జీవితంలో కనికల వల్లే శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నింద వచ్చినా బాధ వచ్చినా ఎలా ఉన్నావు అర్థం చేసుకోవాలి. బతకాలని వచ్చాం. సమయాన్ని వృధా చేయకండి. పాత జీవితం మళ్ళీ ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తులో ఉన్నాయని కాలము పరిపూర్ణం అయిపోయింది. సమయము వృధా చేస్తున్నావేమో అంటే పాత జీవితానికి దీనికి లేకపోతే సహిస్తూ క్రైస్తవులు చెడ్డవారిని ఎందుకంటారు మీరు చెప్పండి. ఎవరు క్రీస్తు మంచోడే కానీ క్రైస్తవులు మంచోడు అనిల్ మాట్లాడుతున్నారు. విచ్చలవిడిగా ఉన్నారు. కుక్క వాంతికి ఎలాగా మాట్లాడతారు. సినిమాలు చూడటం ఇష్టం, షికారులు చేయటం ఇష్టం, అనుసరిస్తున్నారు అంటున్నారు. ముసలమ్మ ముచ్చళ్ళు చెప్పుకోవటం ఇష్టం. మళ్ళీ తిరిగి దానికి బాగా గమనించాడు. ఇన్ని వాక్యాలు విన్నటువంటి మనమే తప్పిపోతాయి. క్రీస్తుకు నువ్వు డోర్ తీసుకొచ్చి చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంత సింహాసనం మీద కూర్చోబెట్టండి. బైబిల్ ఏం మాట్లాడుతుందో తెలుసా? చివరిగా పేతురు గారు రాసినటువంటి పేతురు గారు రెండు ఎగ్జాంపుల్ చెప్పాడు. పేతురు గారు తిరిగి తింటుంది. భయంకరంగా చెడ్డగా ఉంటుంది. ఆలోచించండి, మీకు అర్థమైపోతాడు. దొరికినట్టు నిన్ను క్రీస్తు రక్తంతో వాంతు చేసుకుంటే తిరిగినటువంటి కుక్కలాగా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి చెప్పాలి. కొనసాగిస్తే
ఎంత ప్రాధాన్యత ఉంటారో తెలుసా? శుభ్రంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా ఎలా ఉంటారంటేనంట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక జీవితాన్ని పాత జీవితాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక వదిలేసిన తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత నూతన స్వభావం ధరించుకొని ఫలవంతమైనటువంటి జీవితాన్ని ఎదగాల్సినటువంటి వారంట మళ్ళీ తిరిగి ఏం చేస్తారంట? చూడండి, కక్కిన పాత జీవితాన్ని, వదిలేసిన పాత జీవితాన్ని వాంతికి వెళ్ళినప్పుడు ఎలా తిరిగి తింటుందో మళ్ళీ పాత జీవితంలోనే మళ్ళీ అనుభవిస్తే ఏం చేస్తున్నారు? అధ్యాయము 4 ఇచ్చినటువంటి తక్కువ కాలంలో అయ్యో ఏ రోజు ఏ ప్రాణం పోతుందో, ఏ రోజు పిలుస్తాడో దేవుడు తెలియదని అర్థం చేసుకుని చదువుకుందాం. సమయాన్ని వృధా చేయకూడదని పాత జీవితం ఒకసారి పాత జీవితం మళ్ళీ క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తులో ఎదుగుతూ ఉన్న తర్వాత ఎంత బాగుంది. మళ్ళీ అనుభవించిన తర్వాత పరిపూర్ణమైపోయింది. సమయం వృధా చేస్తున్నావేమో అంటే పాత జీవితానికి ఇంకెక్కువైపోయింది. చూడండి, అనుభవించిన తర్వాత దేవుని వైపు అప్పుడప్పుడు అన్న వచ్చావు, ఇప్పుడు కొత్త జీవితంలో వచ్చిన తర్వాత తప్పిపోయిన స్థితి ఆనాడు రోమ ప్రభుత్వం ఒక్కసారి సిలువేసింది, కానీ ఈ రోజు నువ్వు మళ్ళీ రోజు సిలువేస్తాను. నిజమంటే దేవుడు నూతన పరుచుట కక్కుతున్నారండి బాబు, వాక్యం ఇష్టపడలేదు. కుక్క వాంతికి తిరిగినట్టు, కుక్క వాంతికి తిరిగినట్టు అంటే పాత జీవితం ఇష్టమేనా? ఇష్టం, శికారులు చేయడం ఇష్టం, రాజకీయం ఇష్టం, అసాధ్యము. రక్షణలోకి వచ్చిన తర్వాత ఇష్టం, మళ్ళీ తిరిగి దానికి వెళ్ళిపోయి చూడండి. అబద్ధం ఆడటం కూడా భయంకరమైన తప్పుగానే ఉంది. మరి నేర్చుకున్నటువంటి వారిని ఒడ్డు మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కానీ కొద్దిగా వాక్యాన్ని వెళ్తుంది. అది 7 దెయ్యాలు పెట్టిన మాత్రం బురదండి దానికి ఇష్టం. వాక్యం చెప్పాడు, చాలా జాగ్రత్త. ప్రయత్నం చేస్తాం లేదు. 7 దయ్యాలు ఒక్కసారి వాంతికి తిరిగినటువంటి కుక్కలాగా అయిపోయింది. ఇలాంటి పడేస్తే కానీ మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ ఖాళీలో రాసినటువంటి పత్రిక 6వ ఖాళీగా పెట్టేవా? చివరి అపవాదికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, కానీ హృదయంలోని వాక్యంతో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. నిజమండి బాబు, అందరూ చూడండి, మెమరీ అయిపోయింది అనుకోండి, మెమరీ అంతా జీబీ అంతా ఫుల్ అయిపోయింది అనుకోండి. కొత్త యాప్ నువ్వు వేసుకోలేదు, 4 ఏదో డిలీట్ చేయాలి కలిసి. అలాగే వాక్యంతో నింపేసావు అనుకో, అపోదనేటటువంటి యాప్ నువ్వు లోపల ఇన్సెట్ చేయలేవు. కలిసి ఉంటుంది. ప్రేమ దేవుల వారలారా, ఎంత మాట మీరు బాగా గమనించాలి. 3 దైవాలు నీలో ఉంటే లోకాన్ని రక్షించగలుగుతావు. సాగిపోతావు. ఒకసారి వెలికి అలా కాకుండా సమయాన్ని కాలాన్ని వృధా చేసి దేవుని వాక్యమును రాబో యుగ చేయాలి. నీవు నాకు ఇచ్చినటువంటి పని చేశాను ఆయన అని రక్షకుడు మాట్లాడిన మాట, ప్రార్థన అనుభవించిన తరువాత పరిపూర్ణం చేశాను. ఇప్పుడు చెప్పండి, అదే దేవుని ఆయనను అవమానపరుచున్నావు కనుక అనేక మందిని ఇలా బ్రతకండి అని వెలుగుతో మందిని వెలిగించమని చెప్పి యేసు ప్రభువు చేసే పని అది. ఆయన వెలుగు ఉన్నాడు అంటే
అనేక మంది వెలుగుతో నింపబడించుట అసాధ్యం. శిష్యులను తయారు చేశాడు. వాళ్ళు వెలుగుగా మరి అనేక మందిని తప్పు చేస్తే ప్రారంభ మొదటి శతాబ్దంతో అనేక మందిని వెలుగులోకి ఆ వెలుగే మనకి ఈ రోజు ఇంకా ఎక్కువ 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 అనేక మంది వెలుగులోకి వచ్చినటువంటి వెలుగుతోనే కొంతకాలం గడిచి చీకటి అనేది మన హృదయంలోకి పరచటం ఆహ్వానించకూడదు. అసలు ఏం తెలియని తీసుకొచ్చి నేర్చుకుని ఆలోచించండి. నీలో ఉన్నది ముగ్గురు దైవముల వాక్యములోకి తీసుకురావడం అసాధ్యమని చెప్పి ముగ్గురు దైవాలు ఉంటే ప్రేమతో సమాధానంగా ఉంటావు. నువ్వు వెలుగుతూ అనేక మంది వాక్యానికి దూరం అయిపోతావు. సంఘ సహవాసానికే దూరం అయిపోతావు. ఒక్కసారి వెలిగింపబడ్డ తర్వాత నువ్వు మళ్ళీ నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం స్థితిలో మళ్ళీ నువ్వు పనివాడి జీతానికి ఆ పనే నిన్ను కాపాడుతుంది. ఖాళీగా ఉంటే దయ్యాలు నీలో నిలయం దయచేసి ఉండకండి. మంచి నిర్ణయం తీసుకో. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకులాగా పడి ఉంటుంది. భావించగలిగితే మంచి ఆలోచనతో నువ్వు ఉండగలిగితే, అందుకే రాగలిగితే ఒక మంచి మంచి మాటలు వాక్యంతో నింపి పెట్టేవా వాడు లోపల ప్రవేశించినటువంటి సృష్టికర్తకు నీ ఆత్మ నువ్వు అప్పచెప్పుకో, నా ఆత్మ నేను అప్పచెప్పుకోను. అనుకోండి మెమరీ అనుకోండి ఏదో డిలీట్ చేయాలి. అసాధ్యం. ఆలోచించి రక్షించే పనిలో ఉంటావు. సాగిపోతావు. సమయాన్ని కాలాన్ని వృధా చేసి కుటుంబాన్ని రక్షించేటటువంటి నిందలు వేస్తూ ఎంతకాలం నువ్వు గమనించి రక్షించేటటువంటి శక్తి గల మాటలను ప్రేమించారు కనుక ప్రారంభ దశలో ఒక నేర్చుకున్నట్టు చేయాలి. ప్రార్థనలో మాట్లాడి సదస్సుకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు ప్రతి కుటుంబానికి ఇప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమ ఇప్పుడు ఈ సంరక్షణ ద్వారా ఎంతమంది అయితే దేవుని కుటుంబాలను రక్షించుకోవాలని చెప్పండి. ఏ ఆత్మ అయితే పరితపిస్తున్నటువంటి ఆత్మలకు కలిగినటువంటి అనేక మందిని అత్యాశక్తితో ఆయన వెలుగు మంచి అనేక చేశాడు. వాళ్ళు వెలుగుగా అనేక మందిని ప్రారంభ అనేక మంది వెలుగులోనికి వచ్చినటువంటి మనం వెలుగుతోనే అంతమైపోవాలి, కానీ చీకటి అనేది మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించకూడదు. ఆ చీకటే దెయ్యపు క్యారెక్టర్. ఆ చీకటే 7 దయ్యాలు నీలో ప్రవేశించినట్టు. ఆలోచించండి. నీలో ఉన్నది ముగ్గురు దైవముల 7 దెయ్యాల. ముగ్గురు దైవాలు ఉంటే సహిస్తావు, భరిస్తావు, ఏమంటే ఓర్పు కలిగి ఉంటావు, ప్రేమతో ఉంటావు, సమాధానంగా ఉంటావు. అది కుటుంబమైనా సంఘమైనా. 7 దయ్యాలు ఉంటే మాత్రం సంఘానికి దూరం అయిపోతావు, సంఘ కార్యక్రమాలకు దూరం అయిపోతావు, స్వార్థకు దూరం అయిపోతావు, వాక్యానికి దూరం అయిపోతావు, అపవాదికి దగ్గర అయిపోతావు. కుటుంబాల్లో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సహవాసం ఉండదు. విడిచి వచ్చిన నా ఇల్లు అంటుంది అది. ఆహ్వానించు. ఒకవేళ ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈ రాత్రి యేసు ప్రభువు వారిని ఆహ్వానించు. పరిశుద్ధాత్మను వరముగా నువ్వు స్వీకరించు. మంచి నిర్ణయం తీసుకో. ప్రియ కుమారుడు నీ కోసం నా కోసం మళ్ళీ రాబోతున్నాడు. రక్షణలోని తీసుకువెళ్తానికి మళ్ళీ రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఈనాడైనా ఇదే రక్షణ దినమని నువ్వు భావించగలిగితే, మంచి ఆలోచనతో నువ్వు ఉండగలిగితే, యేసు ప్రభు రాకడకు నువ్వు రాగలిగితే, ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభు రాకడకు సిద్ధపడాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మంచి మాటలు మీ హృదయంలో పదిలపరచబడాలని నమ్మకమైనటువంటి సృష్టికర్తకు నీ ఆత్మ నువ్వు అప్పచెప్పుకో, నా ఆత్మ నేను అప్పచెప్పుకుందాం. పని కంప్లీట్ చేద్దాం. ఈ ముగ్గురు దైవాలను ఆహ్వానిద్దాం. పనిలో నిరంతరం కొనసాగుదాం.
ఒక్కసారి వెలిగింపబడి రుచి చూసిన తర్వాత మళ్ళా నీ ఇష్టానుసారంగా ఒకవేళ బ్రతికితే మళ్ళీ దేవుళ్ళనికి రావటం అనేది అసాధ్యం అసాధ్యం అసాధ్యం. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీ సన్నిధి కాంతులు మాతో ఉంచారు. మీ వెలుగైనటువంటి మాటలు, మా కుటుంబాన్ని రక్షించేటటువంటి మాటలు, మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తి గల మాటలను ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమించారు కనుక ఇన్ని మాటలు మాకు అందించగలిగారు. నేర్చుకున్నటువంటి మేము నేర్చుకున్నట్టుగా, చెప్పిన నేను చెప్పినట్లుగా, బిడ్డలు విన్నట్టుగా మీకోసం గొప్పగా బ్రతికే మహాభాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. ఈ సదస్సుకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు, ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక దూరంగా ఉన్నటువంటి బిడ్డలు మరొక పర్యాయం వచ్చేలా కృప దయచేయండి. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే హృదయపూర్వకంగా కుటుంబాలను రక్షించుకోవాలని, ఆత్మలను రక్షించుకోవాలని ఏ ఆత్మ అయితే పరితపిస్తుందో ఆ పరితపిస్తున్నటువంటి ఆత్మలకు మంచి సేద కలిగినటువంటి మాటలు మీరు వినిపింపచేసేస్తాడు. దుప్పు నీటిని వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుతుందో అలాంటి అత్యాసక్తితో ఆశపడుతున్నటువంటి ప్రతి బిడ్డలకు మంచి రక్షణ దయచేయమని, వెళుతున్నటువంటి బిడ్డలకు మంచి నమ్మకత్వాన్ని, మంచి నెమ్మదిని, సమాధానాన్ని ఇంకెక్కువ ప్రసాదింపచేయమని, మీ వెలుగైనటువంటి కాంతులు, మీ పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని దుఃఖపరచుకోకుండా జాగ్రత్తగా కొనసాగించుకునేటటువంటి మహాకృపను బిడ్డలందరికీ ప్రసాదం